సో నిన్నే వచ్చారనమాట అల్లు అర్జున్ సార్. సో ఎలా ఉన్నారంటే దగ్గర నుంచి చూశాను, క్రేజీ. కారు వెళ్తున్న కొద్దీ పరిగెడుతూనే ఉన్నారు. సో ఇక్కడికే వచ్చారనమాట, ఇనాగ్రేట్ చేసి సో వెంటనే రిటర్న్ అయిపోయారు. సో చూడండి ఏమన్నా ఉందా అసలు. అండ్ అదిగోండి మన పుష్పరాజ్ ఉన్నారు ఇక్కడ. ఓవరాల్ మూవీ అంతా ఒక ఎత్తు అయితే రాగా ది రివెంజ్ సాంగ్ ఉంటుంది. సో ఈ రోజు అయితే ఇనార్బిట్ మాల్ లో కొత్తగా ఓపెన్ అయిన అల్లు అర్జున్ థియేటర్ ని చూపించబోతున్నాను. అది కూడా మూవీకి వెళ్తున్నాం గాయ్స్ ఈ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ తో. ఎందుకంటే నిన్నే అల్లు అర్జున్ సార్ ని దగ్గర నుంచి చూశాను. సో ఆ ఉత్సాహంలో మా అన్నయ్యని అలా ఇబ్బంది పెడుతూ సో ఎలాగోలా మెల్లిగా ఇనార్బిట్ మాల్ కి వెళ్ళిపోయాం. నిన్న కాక మొన్నే అల్లు అర్జున్ సార్ వచ్చారు. సో ఇనాగ్రేట్ చేశారు. థియేటర్ అయితే మాత్రం క్రేజీ ఉంటుందంట. సో లాస్ట్ వరకు చూడండి. సో ఈ లొకేషన్ వచ్చేసి మద్దెలపాలెం అనమాట. సిఎంఆర్ సెంట్రల్ ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ స్ట్రైట్ గా హైవే పైన వెళ్ళిపోతే సో రైట్ తీసుకుంటే ఇనార్బిట్ మాల్ వచ్చేస్తుంది. సో ఫైనల్లీ ఇనార్బిట్ మాల్ కి అయితే వచ్చేసాం. సో ఇది వచ్చేసి ఏషియాలోనే అతి పెద్ద ఇనార్బిట్ మాల్ అనమాట. అండ్ ఒక్కసారి వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో. అండ్ మెయిన్ థింగ్ ఇది ఒక థీమ్ తో డిజైన్ చేశారు. సో మాల్ మధ్యలో ఒక బ్యూటిఫుల్ థింగ్ ఉంటుంది. మీకు అది వీడియో మధ్యలో చూపిస్తాను చూడండి. అండ్ విశాఖపట్నంలో ఉన్న మాల్స్ అన్నిట్లో ఇదే పెద్ద మాల్ అనమాట. అండ్ ఇనార్బిట్ మాల్ లో ఏషియా అంతట్లో ఇదే పెద్దది. సో చక్కచక్క వెహికల్ అయితే పార్క్ చేసేసాను. సో థియేటర్ అంత వేగంగా చూసేద్దామా అనే ఉత్సాహంలో ఉన్నాను. త్వరగా వెళ్ళిపోదాం రండి. యాక్చువల్లీ 4th డే మీ మాల్కి రావడం. అండ్ ఏషియాలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ ఇది. అండ్ క్రేజీ ఉంది మాల్ అయితే మాత్రం. అండ్ ఇందులో ప్రతి స్టోర్ ఏదో రోజు మీకు పక్కా చూపిస్తాను. నెక్స్ట్ ఇంకో వ్లాగ్ చేస్తాను, ఓకేనా? యాక్చువల్లీ చాలా పెద్ద మాల్ ఇది. ఎక్కడికి వెళ్తున్నానో ఏం అర్థం కావట్లేదు. సో చాలా తిరిగాను, లాస్ట్కి అలిసిపోయాను. అక్కడ ఒక గైడ్ కనబడింది. సో అక్కడ ఎక్కడనేది తెలిసింది. సో 2nd ఫ్లోర్లో థియేటర్ ఉందని తెలిసింది. సో వెంటనే చక్కచక్క మూవ్ అయిపోయాను. ఫైనల్లీ థియేటర్కి అయితే వచ్చేసాం. సో ఇదే అనమాట 4th ఫ్లోర్లో ఉంటుంది. చూపిస్తారండి. సో ఇది ఎక్కడ పడితే అక్కడ కనిపించదు. సో చివరి ఉంటుంది అనమాట థియేటర్. సో చూసుకోండి ఏ సినిమాస్ అని. సో ఫైనల్లీ వచ్చేసాం అనమాట. సో చూడండి ఐకాన్ స్టార్ అదిగోండి. సో ఇవంతా థియేటర్స్ అనమాట. స్క్రీన్ 1, స్క్రీన్ 2, స్క్రీన్ 3 ఇవన్నీ ఉంటాయి. సో మనమైతే DC మూవీకి వచ్చాం, స్క్రీన్ 3. సో లోపల అంబియన్స్ ఎలా ఉంది ఏంటి మొత్తం చూపిస్తాను రండి. సో ఇక్కడ ఐకాన్ స్టార్ ఉంది కదా, ఇది వచ్చేసి ప్రీమియం టికెట్స్ అనమాట. సో ప్రీమియం టికెట్ తీసుకున్న వాళ్ళు ఇటు నుంచి ఎంట్రన్స్ ఉంది. సో అటు సైడ్ ప్లాటినం అనమాట. సో అటు సైడ్ ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది. అది వచ్చేసి ప్లాటినం తీసుకున్న వాళ్ళు సో ఈ సర్కిల్ ఇలా తిరిగి అటు సైడ్ నుంచి అట్లా వెళ్తారు. 175 రూపీస్ టికెట్స్కి. ఇది 295 అరౌండ్ ఉంటుంది. సో 3 మూవీస్ అయితే ఆడుతున్నాయి. సో DC, కొరియర్ కనకరాజు అండ్ స్పైడర్ మ్యాన్. సో మనం DCకి వెళ్ళబోతున్నాం. సో నిన్నే వచ్చారనమాట అల్లు అర్జున్ సార్. సో ఎలా ఉన్నారంటే దగ్గర నుంచి చూశాను, క్రేజీ. సో కొత్తగా థియేటర్ ఓపెన్ అవడంతో వచ్చిన వాళ్ళందరికీ చాక్లెట్స్ అయితే పంచుతున్నారు. నాకు కూడా ఒక డైరీ మిల్క్ ఇచ్చారు. సో లోపలికి వెళ్దామండి. సో లైటింగ్ చూసారా, స్టార్టింగ్ అంబియన్స్ ఎలా ఉందో. సో చాలా క్వాలిటీ మెటీరియల్. వావ్, ఓ మై గాడ్. ఒక్కసారి లోపల చూడండి గైస్, ఎక్స్ట్రాడినరీ. నిజంగా ఒక అద్భుతంలోకి వచ్చినట్టుంది. వామో, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అసలు. సో చూడండి ఏమన్నా ఉందా అసలు. మొత్తం గోల్డిష్గా అసలు ఒక్కసారైనా చూడాల్సిన థియేటర్ ఇదైతే మాత్రం. అండ్ అదిగోండి మన పుష్పరాజ్ ఉన్నారు ఇక్కడ. సో ఒక్కసారి సిగ్నేచర్ స్టిల్ ఇద్దామా. అండ్ నాకు బేసిక్గా అల్లు అర్జున్ సార్ అంటే చాలా ఇష్టం. ఆయన మెంటాలిటీ, ఆయన క్యారెక్టర్, మెయిన్గా మైండ్ సెట్ అంటే నాకు చాలా ఇష్టం. సింపుల్గా చెప్పాలంటే నేను ఆయనకు ఒక పెద్ద ఫ్యాన్ని. అండ్ ఇక్కడ స్క్రీన్స్ మీద చూడొచ్చు. సో ప్రతి సినిమా ఆర్య, వరుడు, వేదం, జులై. సో అల్లు అర్జున్ సార్ ప్రతి మూవీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నిజంగా చెప్పాలంటే ఒక ఇంద్రభవనంగా వచ్చినట్టుంది. సో చూసారా, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అసలు. ఇనార్బిట్ మాల్కి వచ్చినట్లయితే తప్పకుండా ఒక్కసారి ఇది వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. Cause they know I got the sauce. Got the presence on me, I can't ever take it off. That's why I came country boy stepping. Yeah, I'm country boy stepping. Country boy stepping. Yeah, I'm country boy stepping. Yeah, they can't get like me. Rockin' boots and white tee. Designer on my cuff ring, something like a Moby. Country boy stepping. Yeah, I'm country. సో లోపల స్క్రీన్ 1, స్క్రీన్ 2, స్క్రీన్ 3 మొత్తం స్క్రీన్ 8 వరకు ఉంది. సో చాలా బాగుంది. చూడండి ఇటు సైడ్ నుంచి ఓవరాల్ 5, అటు సైడ్ 4, 3 ఉంది. ఒక్కొక్క థియేటర్ ఒక్కొక్క థీమ్తో ఉంటుంది. సో యాక్టివ్గా ఉన్న స్క్రీన్స్ అన్ని మీకు చూపిస్తా చూడండి. సో ఇది వచ్చేసి స్క్రీన్ 5 అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. అండ్ సౌండ్ సిస్టమ్ వచ్చేసి డాల్బీ అనమాట. సౌండ్ అయితే బేస్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. నిజంగా చాలా క్రేజీగా ఉంది ఇదైతే. ఇక్కడ వైల్డ్ ఫైర్ ఉంది. సో ఇది వచ్చేసి స్క్రీన్ 7 అనమాట. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది, ప్రెజెంట్ చూడటానికి లేదు. అండ్ ఇది వచ్చేసి స్క్రీన్ 2 అనమాట. బట్ ఏ మాటకా మాట అంబియన్స్ విషయంలో మాత్రం అస్సలు తగ్గేదేలే. సో ఒక్కొక్క స్క్రీన్ ఒక్కొక్క థీమ్తో ఉంది. సో ఇది వచ్చేసి బ్లూ కలర్.
సో కిందనవన్నీ ప్లాటినం టికెట్స్ అండ్ ఒక్క లైన్ పైన ఉంది కదా లైటింగ్ తో, ఇది ప్రీమియం. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ లేనిదంటూ ఏం లేదు, ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది. సో సాఫ్టీస్, కీమా, పిజ్జా అన్నీ ఉన్నాయి. బట్ ప్రైస్ విషయానికి వస్తే మాత్రం కొంచెం మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టమనే చెప్పాలి. సో కొంచెం ప్రైజెస్ అయితే హై ఉన్నాయి. అండ్ ఇది ఇంకో స్క్రీన్ అనమాట, కొరియన్ కనకరాజు మూవీ ఆడుతుంది. బట్ ఇందులో ట్విస్ట్ ఏంటంటే ప్రతి సీట్ కి ఛార్జర్ ఆప్షన్ ఇచ్చారు వీళ్ళు. సో మీరు ఇక్కడే ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. సో ఛార్జింగ్ పిన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఏ థియేటర్ లో ఇలాంటి ఆప్షన్ లేదు. ఇదైతే మాత్రం క్రేజీ అని చెప్పొచ్చు. అంబియన్సే కాదు, ఐడియాలజీ పరంగా కూడా సూపర్ ఉంది ఈ థియేటర్ అయితే. సో ఇది ఐకాన్ స్టార్ లాంచ్ అనమాట. సో పైన ఉంటుంది, ఇది ఓన్లీ విఐపి వాళ్ళకి అన్నట్టు. సో చుట్టువైపుల అంబియన్స్ అయితే చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ సిట్టింగ్ అనమాట, చూడడానికి ఎంత బాగుంటుందంటే చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ స్టాఫ్ ఇక్కడ సో చాలా మంచిగా సర్వ్ చేస్తున్నారు. సో ఇది స్క్రీన్ 6 అనమాట. ఓవరాల్ అన్ని థియేటర్లో నాకు నచ్చింది ఇదే. సో ఎంత బాగుందంటే థీమ్ చూడడానికి అలా చూడముచ్చటగా ఉంది, అలా చూడాలనిపించింది. అండ్ ఇది సెకండ్ హైయెస్ట్ అనమాట. స్క్రీన్ 5 చాలా పెద్దది. సో దాని తర్వాత ఇదే పెద్దది. అండ్ నేను మెయిన్ గా ఒక్కదాని కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఐకాన్ పోజెస్ ఉంటాయి. సో ఇదే అనమాట అది. అండ్ ఇక్కడ కూడా మన అల్లు అర్జున్ సార్ వచ్చి సేమ్ అదే పోజ్ ఇచ్చారు. సో ఇవన్నీ ఐకాన్ పోజెస్ అనమాట. ప్రతి సినిమాలో ఉన్న మంచి మంచి పోజెస్ ఇవి. సో ఇది వచ్చేసి స్క్రీన్ 3 అనమాట. సో డీసీ మూవీకి వెళ్ళాం కదా అది. అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ థీమ్ తో ఉంటుంది. చూడటానికి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో ఓవరాల్ నాకు ఫేవరెట్ కలర్ అనమాట. అండ్ ఇక్కడ చూసారా ప్రతి స్క్రీన్ కింద అల్లు అర్జున్ లోగో అయితే ఉంటుంది. అండ్ నా వరకు స్క్రీన్ 3 లో సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే సూపర్ అని చెప్తాను. అండ్ మూవీ గురించి షార్ట్ రివ్యూ గుర్తుపెట్టుకోండి, ఈ నేమ్ పక్కా రేపొద్దున సినీ ఇండస్ట్రీని వెళ్తుంది. అండ్ మై హానెస్ట్ రివ్యూ అబౌట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ క్రేజీ అసలు. సో వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరు తప్పకుండా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన థియేటర్ ఇదైతే, అస్సలు మిస్ అవ్వద్దు. గైస్ ఇప్పుడే కంప్లీట్ అయింది మూవీ, డీసీ చూశాను. అండ్ టోటల్ 8 స్క్రీన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ సినిమా డీసీ చూడాల్సిన థియేటర్లో చూశాను. విజువలైజేషన్ విషయానికి అయితే ఇది, సౌండ్ క్వాలిటీ అయితే ఇది చాలా సూపర్గా ఉంది. అనుకున్నాను ఏదో చిన్న థియేటర్ లైక్ 1 or 2 స్క్రీన్స్ ఉంటాయి అనుకున్నాను. బట్ మాల్లో చాలా ఆక్యుపై చేశారు. లైక్ దగ్గర 8 స్క్రీన్స్ అంటే అక్కడే మీరు అర్థం చేసుకోవాలి ఎంత పెద్ద థియేటర్ అని. ఇందులో 2 వేరియేషన్స్ ఉంటాయి. టికెట్ ప్రైస్ నాకు అరౌండ్ 1675 అంత పడింది. సో అది ప్లాటినం అనమాట. ఇంకా ప్రీమియం ఉంటుంది. సో అది బాల్కనీ ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, అరౌండ్ 250 ఉంటుంది. ఏ టికెట్ తీసుకున్నా ఎక్స్పీరియన్స్ అనేది సేమ్ ఉంటుంది, చాలా బాగుంటుంది నిజంగా. బట్ నేను ప్లాటినం టికెట్ తీసుకున్నా నాకు ప్రీమియం ఎక్స్పీరియన్సే వచ్చింది. బికాస్ అంత డిఫరెన్స్ ఏం లేదు. లైక్ ఆ సీట్స్ దగ్గరే ఉన్నాయి. అండ్ డిస్టెన్స్ అయితే బాగానే ఉంది. లైక్ సీట్స్కి లైక్ మరీ ఇలా చూడాల్సిన అవసరం లేదు. లైక్ టికెట్స్ ముందుకు దొరికినా కొంచెం ఆ మాత్రం స్పేస్ ఉంది స్క్రీన్కి, సీట్స్కి. టికెట్ ప్రైస్ చూసుకోండి. సో 177 ప్లాటినం, 295 ప్రీమియం అనమాట. బట్ ఎక్కువ అని చెప్పలేము, తక్కువ అని చెప్పలేము. బికాస్ సో లోపల అట్మాస్ఫియర్ అలా ఉంది. సో ఎంతైనా పెట్టొచ్చు. లైక్ ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. రోమాంచకం September 3rd ఇక్కడ రిలీజ్ అవబోతుంది. సో ఎవరైనా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయాలన్నా రావచ్చు. చాలా బాగుంది నిజంగా థియేటర్ అయితే. సో థియేటర్ తర్వాత ఇనార్బిట్ మాల్ కోసం చెప్పాలి. ఏం మాల్ రా బాబు, ఏషియన్లోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ అంటే ఏంటి ఇప్పుడు అర్థమవుతుంది. లైక్ ఎటు నుంచి ఎటు తిరిగినా ఎక్కడికి వస్తున్నా ఎవరికి తెలియట్లేదు. సో ఒక ఫ్లోర్ తిరగడానికే దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 minutes పడుతుంది మొత్తం అన్ని కవర్ చేయాలంటే. అలాంటివి ఇక్కడ 3-4 ఫ్లోర్స్ ఉన్నాయి. లైక్ చాలా స్టోర్స్ ఉన్నాయి ఇక్కడైతే. ఒకసారి ప్రతి ఒక్కరు విజిట్ చేయండి. వైజాగ్లో ఇనార్బిట్ మాల్ రాని వాళ్ళకి చెప్తున్నాను. సో చూసుకోవచ్చు, ఇక్కడ చెట్టు ఉంది, డైరెక్ట్ ఇదే థీమ్ అనమాట. సో మాల్ మధ్యలో ఈ చెట్టు అయితే ఉంటుంది. ఇది న్యాచురల్ ట్రీ అనమాట. ఇదేం ఆర్టిఫిషియల్ కాదు, పెట్టింది ఏం కాదు. సో మాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడే ఆ చెట్టుని అలా అయితే ఉంచేశారు. సో ఇది మెయిన్ అట్రాక్షన్ అనమాట ఈ ట్రీ వచ్చేసి. సో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఫొటోస్, సెల్ఫీస్ అనేవి తీసుకుంటారు. సో ఇదైతే క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు, మాల్ మధ్యలో ఇంత బ్యూటిఫుల్ ట్రీ ఉండటం. సో మీకు కిందకి వెళ్ళి ఒకసారి చూపిస్తాను. సో చెప్పా కదా థీమ్ అని చెప్పి, ఇదే అనమాట. సో చూడండి, ఇది ఒరిజినల్ ట్రీ యాక్చువల్లీ. సో ఎవరైనా ఇనార్బిట్ మాల్కి వస్తే మాత్రం ఇది అస్సలు మిస్ అవ్వకండి. సో కొంచెం ఎండ్లో ఉంటుంది, బట్ చూడండి ఒరిజినల్ ట్రీ. అండ్ చుట్టువైపులా సో ఇలా మల్టిపుల్ ప్లాంట్స్ అయితే ఉడ్చారు. మొత్తం ఇదొక గ్లాస్తో ఉంటుంది, ఇలా కవర్ చేసేసి గ్లాస్తో ఉంటుంది. బట్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ మ్యాక్స్ ఇక్కడ ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకుంటారు. సో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సో ఇదనమాట ఎగ్జాక్ట్ కొంచెం చివరి ఉంటుంది మాల్కి. అండ్ ఇది ఎటు నుంచి ఎటు వెళ్తాం ఎవరికి తెలియదు యాక్చువల్లీ, బట్ ఎక్కడో దగ్గర కనిపిస్తుంది. సో మొత్తం వెతకండి, చాలా బాగుంటుంది ఇదైతే. అండ్ మొన్న అల్లు అర్జున్ సార్ వచ్చారు. సో బీచ్ రోడ్లో అలా వెయిట్ చేస్తున్నాము, వస్తున్నారని చెప్పి టాక్ వచ్చింది. సో అక్కడ వెయిట్ చేస్తున్నాము. సడన్గా కార్లోంచి ఇలా లేచారు ఒక్కసారి. అక్కడైతే మామూలు క్రేజ్ లేదు. లైక్ కారు వెళ్తున్న కొద్దీ పరిగెడుతూనే ఉన్నారు. సో ఇక్కడికే వచ్చారనమాట, ఇనాగ్రేట్ చేసి సో వెంటనే రిటర్న్ అయిపోయారు. మార్నింగ్ 11 ఆ టైంకి అయితే వచ్చారు. అండ్ ఈవినింగ్ 4:35 కలగా సో రిటర్న్ అయిపోయారు. బట్ వైజాగ్లో అల్లు అర్జున్ సార్కి ఉన్న క్రేజే వేరు. సో అభిమానులు కాదు, ఒక ఆర్మీ ఉంది ఇక్కడైతే. గైస్ సారీ, యాక్చువల్లీ నేను థియేటర్ కోసం చెప్పాలి, బట్ డీసీ మూవీ పిచ్ ఎక్కేసింది అనమాట. లైక్ ఓవరాల్ మూవీ అంతా ఒక ఎత్తు అయితే
రాగా ది రివెంజ్ సాంగ్ ఉంటుంది. లైక్ అనిరుద్ బీజిఎంకి పర్ఫెక్ట్ విజువలేషన్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో సో అలా ఉంటుంది ఆ సాంగ్. ఓవరాల్ మూవీ అంతా ఎక్స్ట్రాడినరీ, బట్ ఒక్క సాంగ్ మాత్రం గూస్ బంప్స్. సో మూవీ మొత్తానికి ఒక్క సాంగ్ కోసం వెళ్ళొచ్చు, బట్ 18+ మూవీ అది. సో చిన్నపిల్లల్ని ఎవరిని తీసుకెళ్ళొద్దు. తమ్ముడు, హౌ ఈజ్ యువర్ మూవీ ఎక్స్పీరియన్స్? అల్లు అర్జున్ థియేటర్లో మూవీ చూడడం ఒక ఎత్తు, డీసీ మూవీ ఈ థియేటర్లో చూడడం ఇంకో ఎత్తు. క్రేజీ ఏంటంటే ఓవరాల్గా అక్కడ ఒక సముద్రం ఉంది, ఎక్కడ పెట్టామో తెలియదు. మేము వచ్చేటప్పుడు మొత్తం ఖాళీగా ఉండేది. సో పార్కింగ్ పెట్టినప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్, పిల్లర్ ఎక్కడో మెన్షన్ చేశారు. సో 78 29 ఏదో ఒకటి ఉంది. పిల్లర్ నెంబర్ అయితే గుర్తుపెట్టుకోండి. దగ్గర 15 minutes నుంచి ఎదుక్కుంటూనే ఉన్నాం. అన్నీ ఒకేలా ఉన్నాయి. లైక్ అక్కడ పెట్టామా లైక్ ఏది తెలియట్లేదు, అంతా ఒకేలా ఉంది. సో పార్కింగ్ చేసినప్పుడు మాత్రం వెహికల్ ఎక్కడ పెట్టామో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పిల్లర్ నెంబర్స్ అయితే గుర్తుపెట్టుకోండి.